అల్లాకి సంబంధించిన రూపం ఏంటి మీరు పూజ చేసి? సృష్టికర్తకి పిల్లలు లేరు, ఆయన ఎవరికి పుట్టలేదు. మరి సృష్టికర్త అని ఎలా చెప్తున్నారు? ఈ కల్పితంగా మేము కల్పించుకున్నటువంటి ఆకారం ఏదైతే ఉందో దాన్ని మేము మక్కాలో అక్కడ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు, హిందువులు ముస్లింలు అందరూ కూడా. అక్కడ ఖాబాలో మరి ఎందుకు అన్య మతస్థులను ఎంట్రీ చేయాలి? అన్య మతస్థుల్ని వదిలారనుకోండి, 2500 క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి. మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు, అంటే నిజమే అంటారా? ఇది శివలింగం ఉందా లేదా? ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది. అల్లాకు సంకేతంగా తెచ్చాడు త్రిశూలం అని చెప్పొచ్చు కదా. దేవతగా కొలిసే ఆ గోమాతని ముస్లింస్ ఎందుకు గోవధ చేసి పూజిస్తూ ఉంటారు? ఇస్లాంలో గోవధ తప్పనిసరిగా చేయాలి. నేను ఏ మత గురు దగ్గరైనా ఛాలెంజ్ చేస్తాను. ఈ బక్రీదు నాడు హంగామా చేసే సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందూ ధర్మ రక్షణ అని చెప్పి తిరిగేవాళ్ళు, అల్ కబీర్కి వెళ్ళండి. మీరు గోవు యొక్క పాలల్లో రోగ నిరోధక శక్తి ఉంది, అదేవిధంగా నెయ్యిలో ఔషధం ఉంది, మాంసం. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఎందుకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే, త్వరలో బక్రీద్ పండుగ రాబోతుంది. బక్రీద్ పండుగ సందర్భంగానే ఈ రోజు మనము ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. అసలు బక్రీద్ పండుగ ఎందుకు చేస్తారు, బక్రీద్ పండుగ అంటే ఏంటి అసలు చాలా మందికి తెలియదు. ఎందుకంటే రంజాన్ అనగానే 41 days ఉపవాసం ఉంటారు, నెలవంకం చూసుకుంటారు అని చెప్పేసి తెలుసు, కానీ బక్రీద్ ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈ బక్రీద్ పండుగ ఎందుకు చేస్తారు, మనకు మక్కా మసీదులో అందరికీ తెలిసిందే. మక్కా చాలా మంది వెళ్తారు అక్కడికి, కానీ లోపలికి మాత్రం అన్య మతస్థులని వెళ్ళనియ్యరు. ఎందుకు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందున్నారు హయత్ బాబా. మరి బాబా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారు. నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు మా హిట్ టీవీ స్టూడియోకి, అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ముందుగా మా హిట్ టీవీ తరఫు నుంచి. ఓకే గురుగారు, నిజంగా అంటే చాలా మందికి తెలీదు, ముస్లిం వాళ్ళకి తెలిసేమో, కానీ హిందువులకు క్రిస్టియన్స్కి వీళ్ళందరికీ కూడా బక్రీద్ పండుగని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు, హిందువులు కూడా. ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అన్నారు కదా. అలాగే బక్రీద్ పండుగ జరిగినప్పుడు ముస్లింలు కూడా చాలా మంది హిందువులని స్నేహితుల్ని ఆహ్వానించుకుంటారు ఖచ్చితంగా. కానీ చాలా మందికి తెలియదు అసలు బక్రీద్ అంటే ఏంటి అని. బక్రీద్ అసలు ఆ పండుగని ఎందుకు జరిపిస్తారు, దాని అర్థం ఏంటి? బక్రీద్ పండుగ అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే మాకు ప్రవక్తగా ఉన్నారో, చిట్ట చివరి ప్రవక్త అంటాము, ఆయన వంశానికి, అదే విధంగా మరియం కుమారుడు ఎవరైతే జీసస్ ఉన్నారో ఆయనకి, ఈ 2 వంశాలకి ఒక పెద్ద అన్నమాట ఆయన. అంటే ఎవరైతే అబ్రహం అని చెప్పి వాళ్ళు హిబ్రూ లాంగ్వేజ్ లో అబ్రహం అంటారు, అంటే ఇంగ్లీష్ లో చెప్పిన క్రైస్తవులు చెప్పిన అబ్రహం అనే పిలుస్తారు, ఎందుకంటే అది హిబ్రూలో మొదలైంది కాబట్టి. మేము అరబిక్ లో ఇబ్రాహీం అంటాం. ఇబ్రాహీం అన్నా అబ్రహం అన్నా 2 ఒకటే. అయితే ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 2 భార్యలు. ఒక ఆమె వచ్చి హాజిరా, ఒక ఆమె వచ్చి సారా. ఈ సారా ఎవరైతే భార్య ఉందో ఆమె సంతతికి చెందిన వాళ్ళు క్రైస్తవులు, యూదులు ఆ వంశంలో వస్తారనమాట, ఆ వంశ వృక్షంలో వస్తారు. ఎవరైతే ఇస్మాయిల్ అయితే హాజిరా ఉందో, ఈ హాజిరా యొక్క కుమారులు ఎవరైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఆయన కూడా ప్రవక్తే, ఆయన సంతతి నుంచి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు. అయితే ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా ఎవరైతే ఆమె భార్య ఉందో ఆమెను తీసుకుని పోయేసి మక్కా వద్ద వదిలేస్తారు.
మక్కా వద్ద వదిలినప్పుడు చాలా పెద్ద టాపిక్ అది, నేను బ్రీఫ్ గా చెప్తాను క్లుప్తంగా. మక్కా వద్ద వదిలినప్పుడు ఆ మక్కా ఏదైతే మక్కా వద్దనే ఎందుకు వదులుతారు, కాబా, మక్కా అంటే నగరము, కాబా అంటే ఏదైతే మేము బ్లాక్ ఏదైతే మనం కట్టడం చూస్తామో కాబా గృహం అన్నమాట. దాని చుట్టూ తిరుగుతా ఉంటారు అందరు, సై అంటారు, అంటే తవాఫ్ అంటారు, సై అంటారు, తిరుగుతా ఉంటారు అన్నమాట. అక్కడ వదిలేసినప్పుడు ఆయన ఎందుకు అక్కడ వదులుతారంటే, ఎవరైతే మొట్టమొదటి ఆదాం అలైహిస్సలాం, ఎవరైతే ఆది మానవులు అంటామో, ఆయన వచ్చినటువంటి ప్రదేశం అన్నమాట అది. ఆయన కట్టింది ఆ రాళ్లతో కట్టిందే కాబా అన్నమాట. ఆయన చుట్టూ తిరిగిందే అన్నమాట. కాబట్టి అందరూ ప్రవక్తలు అక్కడ పోయి తిరుగుతారు కాబట్టి అక్కడ వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు చిన్న పాలు తాగే చిన్న బావు అన్నమాట. అక్కడ నీళ్లు ఏం ఉండవు. ఈయన తెచ్చి ఇచ్చినటువంటి నీళ్లు అవి అన్ని అయిపోతాయి. ఎవరు హాజిరా వద్ద అయిపోతే ఆ నీళ్ల కోసము ఆ బాబు ఏడస్తా ఉంటే ఆమె 2 కొండల ఎండమావులు కనిపిస్తాయి కదా, ఆ ఎండమావుల్లాగా నీళ్లు అనుకొని ఆ ఎండమావులకి పరిగెస్తుంది అనమాట. 2 కొండలు ఉంటాయి, సఫా అని ఒక కొండ, మర్వా అని ఒక కొండ. ఈ 2 కొండలకు అటు ఇటు తిరగతా నీళ్ల కోసము ఆమె ఏడస్తా ఆర్తనాదం పెట్టుకుంటూ దైవ సృష్టికర్త అనేటువంటి అల్లాను ఆమె స్మరించుకుంటూ, నా బిడ్డ నీళ్లు లేకుండా ఏడస్తా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ఆమె చేసేదాన్ని అల్లా ఆమె మీద ఇది చేసి ఆమె మీద కారుణ్యం చూపించి ఆ బిడ్డ ఏదైతే కింద ఏదంటారు ఎడారిలో మట్టిలో కాళ్ళు కొడతా ఉంటే ఆ కాళ్ళ కింద నుంచి నీటిని అల్లా ఏమంటే నీట సెల వస్తుంది అనమాట. దాన్నే జంజం అంటారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పవిత్రంగా జంజం తీసుకుని వస్తారు కదా. అప్పుడు ఆ జంజం చూసి ఆమె సృష్టికర్త అయినటువంటి అల్లాను ఏమంటే ధన్యవాదములు తెలుపుకుంటూ ఆ బిడ్డకి నీళ్లు తాపించి ఆమె కూడా నీళ్లు తాగి అక్కడి నుంచి అక్కడే ఉంటది ఆమె. కాబట్టి ఏదైతే హజ్జులో పోయి హాజీలు చేస్తారో దాంట్లో సగం పద్ధతులు అన్ని ఈ హాజిరా చేసినటువంటివే ఉంటాయి. హాజిరా మరియు ఇబ్రాహిం అలైహిస్సలాం వారు, ఏదైతే ఇబ్రాహిం అలైహిస్సలాం వారు నేను చెప్పాను కదా ఫస్ట్ది, అది చెప్తాను ముందు, ఇది చెప్పేస్తాను. ఈ కొండ మీద అటు ఇటు తిరగడము, పరిగెత్తడము, అదే విధంగా చేయాలా. ఇప్పుడు ఏ హాజీ పోయినా హజ్జు చేసేదానికి పోతారే వారందరూ కూడా సఫా మరియు మర్వా అనే ఈ 2 కొండలు ఇప్పుడైతే మొత్తం అది కన్స్ట్రక్షన్ లో వచ్చేస్తున్నాయి. డైరెక్షన్ ఉంటది అనమాట. 7 సార్లు అటు ఇటు తిరగాలి నడిచి. ఆ ఒక లైన్ వేసి ఉంటారు అనమాట. ఆ లైన్ వద్ద పరిగెత్తాలి. పరిగెత్తలేకపోయినా పరిగెత్తే విధంగా అక్కడ నడవాలి, తొందరగా నడవాలి. ఎందుకంటే హాజిరా వారు అలా నడిచారు కాబట్టి మీరు కూడా అలా నడవండి అని చెప్పి అల్లా ఆదేశిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏదైతే మాతృ ప్రేమ బిడ్డ మీద చూపించిందో దానికి మీరు ఆదర్శంగా తీసుకొని ఆమె చేసినట్టు చెయ్యండి అని చెప్పేసి అన్ని అట్లే చేయాలన్నమాట. అక్కడ ఈ రౌండ్ తిరగడము. హాజిరా ఆమె పేరు అరబీలో. ఎవరైతే హజ్జుకి పోయి వస్తారో వాళ్ళ పేరు ముందు హాజీ అని తగిలించుకుంటారు. అది కూడా ఆమెకి రిలేటెడ్ అది. ఓకేనా? కాబట్టి ఏమంటే ఆ చుట్టూ తిరగడము, అక్కడేమంటే హిజ్రా అస్వత్ అని రౌండ్ రాయి ఉంటుంది, ఆ రాయిను తాకాలి. ఒకవేళ తాకలేకపోతే దూరం నుంచి అయినా మనం తాకినట్టు అక్కడ నిలబడి చేతులు పైకి ఎత్తేసి మనం రౌండ్ గా తిరగాలి. అదే విధంగా ఇబ్రాహిం వారు అల్లా ఆజ్ఞ మేరకు అల్లా పరీక్ష పెడతారు ఆయనకి. ఏమని? నీ బిడ్డకి బలి ఇవ్వు అని చెప్పేసి. ఎవరైతే ఇప్పుడు నేను ఇస్మాయిల్ అలైహిస్సలాం చెప్పానో ఈ బిడ్డని తీసుకొని అక్కడికి పోతారనమాట. ఆయన ఒక కొండ వద్దకు పోతారు. అక్కడి నుంచి ఆ కాబా నుంచి కొంచెం దూరం అది. అక్కడికి వెళ్ళేటప్పుడు శైతాన్ అంటారు కదా, శైతాన్ వచ్చేసి అక్కడ పిల్లోడికి చెప్తాడు, నిన్ను బలిచ్చేదాన్ని తీసుకుని పోతున్నాడు మీ నాయన, నిన్ను చంపేస్తాడు అని చెప్తే ఇది దైవభీతిలో చేసే కార్యక్రమం ఇది. ఈయన చెప్తారు ఇబ్రాహిం వారికి, ఆయన ఏందో చెప్తున్నాడు వచ్చి అంటే రాయితో కొట్టి పంపించేసి అంటాడు.
చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చిన్న పిల్లలు కదా, అవును. చిన్న రాయి తీసుకుని కొడతాడు ఆయన. ఆ, ఈ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆ, కొట్టినప్పుడు మళ్ళీ ఇంకొక చోట కూడా మళ్ళీ వచ్చి చెప్తాడు, మీ నాన్న తీసుకొని పోయి నిన్ను కోసేస్తాడు, నిన్ను నరికేదానికి పోతున్నాడు అని చెప్పేసి మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ రాయి తీసుకుని కొట్టు అంటే చిన్న రాయి తీసుకుని మేము ఏదో పోతున్నాము నువ్వు రావాక అని చెప్తారు. అదే దాన్ని ఈ రోజు ఏమంటే ఇప్పుడు హజ్కి పోయేవాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఒక చోట ఏరుకొని ఎక్కడైతే మీకు స్తూపం ఉంటదో, ఎక్కడైతే శైతాన్ వచ్చారని చెప్తారో అక్కడ ఈ రాళ్ళు తీసుకొని పోయి ఆ శైతాన్ స్తూపంగా దాన్ని కొడతారనమాట. ఇవి అన్ని రాళ్లతో కూడినటువంటి ఆచారాలు అయినప్పటికీ ఇక్కడ తేడా ఏమంటే భక్తి పారాయణత తేడా. ఇక్కడ భక్తి పారాయణత మాత్రమే ఇక్కడ చూస్తున్నాడు అల్లా. అల్లాకి సమర్పించేది ఏది కూడా ఆయనకి పైకి పార్సల్ పోదు. ఇందాక మీరు అన్నారు సృష్టికర్త అల్లా అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు సృష్టికర్త యేసు అని క్రిస్టియన్స్ అంటూ ఉంటారు, సృష్టికర్త అల్లా అని మీరు అన్నారు, సృష్టికర్త శివుడు అని హిందువులు అంటారు. వాస్తవంగా అల్లాకి రూపం లేదు అంటారు. అంటే అల్లాకి సంబంధించిన రూపం ఏంటి మీరు పూజ చేసేది? అల్లా నిరాకారుడమ్మా. సృష్టికర్తకి పిల్లలు లేరు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరికి జన్మనివ్వలేదు, ఆయన ఎవరికి జన్మించలేదు, పరమ పవిత్రుడు. మరి సృష్టికర్త అని ఎలా చెప్తున్నారు? సృష్టికర్త అని చెప్పి ఎలా చెప్తున్నారు అంటే ఎవ్వరు చూడలేదు సృష్టికర్తని, ఆకారం లేనటువంటి వాడు పరమాత్ముడు. నేను ఒక్కడనే కాదు, చాలా మంది బ్రాహ్మణులు కూడా ఈ మాటను అంగీకరించి ఉన్నారు, మీకు వీడియోలు కూడా ఉంటాయి. ఈ కల్పితంగా మేము కల్పించుకున్నటువంటి ఆకారం ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాణప్రతిష్ఠ చేసి దేవుణ్ణిగా మనము కొలుస్తాము, అంటే కాన్సన్ట్రేట్ కోసం మేము దేవుణ్ణి కొలుస్తామని చెప్పేసి చెప్తారు. అయితే అందరూ ఒప్పుకునేది ఏమంటే సృష్టికర్తకి ఆకారం లేదు అని ఒప్పుకుంటారు. ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటదంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే ఆయన చెప్పారో దాన్నే విశ్వసిస్తారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రోటోకాల్ ఎవరిది? ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళది, అంతే కదా. ఆధ్యాత్మికం తర్వాత ముందు మనం ప్రాపంచిక జీవితంలో స్టిల్ గా మనం ఉన్నాం. ఒక పరిపాలించే ఒక వ్యవస్థ ఉంటది, ఒక పొలిటికల్ పార్టీ ఉంటది అనుకోండి. ఒక పొలిటికల్ పార్టీ ఒకటే ఉండదు, 4-5 పార్టీలు ఉంటాయి. ఏ పార్టీకి అధికారంలో వచ్చినా ఆ పార్టీ జెండా, ఆ పార్టీ అజెండా, ఆ పార్టీ కలర్స్, ఆ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అర్థమైంది. ఇందాక మీరు అన్నారు ఒక ఆకారాన్ని మేము ప్రతిష్ఠించుకుంటాము అని. కంప్లీట్ చేసుకునివ్వండి, చెప్తాను. ఆ కలరు, ఒక జెండా, ఒక అజెండా అన్ని ఉంటాయి. అయితే పరిపాలనే కదా చేసేది, ఆ జెండానే మేము కూడా పెట్టుకుంటాం అని చెప్పి ఈ పార్టీకి చెందిన కార్యకర్త చెప్తే సిద్ధాంతం ఒప్పుకుంటుందా? రెండు వచ్చింది దేనికి? ప్రజలని పరిపాలించడానికి, ప్రజలని అదే విధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసేదానికి, ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి. కలర్స్ వేరే ఉంటాయి, అజెండాలు వేరే ఉంటాయి, బాధ్యత మాత్రం ఒకటే ఉంటది. ఆ విధంగా ఏమంటే సృష్టికర్త ఒక్కడే, అందరూ దాన్ని ఏకీభవిస్తారు. కాకపోతే పూజకి రంగులు ఉంటాయి, భక్తికి రంగులు ఉండవు అనేది మనము గుర్తించాలా. ఈ విభేదాల నుంచి దగ్గర తీయాలా. సమాజంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే చెడుని ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో ముస్లిం సమాజం పైన, ఈ నిందలు చాలా మంది అతివాదులు ఉన్నారు. అంటే వాళ్ళు నిందలు వేసేదానికి కూడా అదే చెప్పేది, వాళ్ళు నిందలు వేసేదానికి కూడా కారణాలు ఉన్నాయి. మనలో కూడా కొంతమంది అతివాదులు మోటివేషన్స్ చేసేటప్పుడు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి, ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశానమ్మా, ఆర్టీసీ బస్సు ఆపేసి కర్ణాటకలో నమాజ్ చదువుతున్నాడు. అందరూ
ప్రయాణికులందరూ కూర్చొని సఫర్ అవుతున్నారు. నమాజ్ చదివిన తర్వాత వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఉద్యోగం అనేది తీసేశారు. నేనేం చెప్తానంటే సృష్టికర్తని మీరు ఆరాధించండి అని చెప్పి ప్రవక్త వారు చెప్పి ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పి ఆయన మనకు నేర్పించి పోయారు. అయితే ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయన ప్రార్థన వల్ల ఇతరులకు ఒక్కరికి కూడా హాని కలిగించకుండా, ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చేశారు. మరి ఈ విధంగా అది మేము చేస్తున్నామా? ఈరోజు చేయమని చెప్పి చెప్తున్నామా? చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మత బోధకులు, బాధ్యత కలిగిన వారు, ఎవరైతే నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో వాళ్ళ బాధ్యత. ఇలాంటి తప్పిదాలని మనమంతా ఖండించాలా. ఇది చేయకూడదురా బాబు, ఈ విధంగా చేయకూడదు అని చెప్పి దీన్ని అర్థం చేసుకోకుండా అన్య మతస్థులు, ఆ బస్సులో క్రిస్టియన్లు కూడా ఉండి ఉంటారు, హిందువులు కూడా ఉండి ఉంటారు. వాళ్ళకి ఇది కరెక్ట్ గా ఇది తెలియదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఇతను చేయకూడదు. తెలియకుండా అంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెడుతున్నారు ముస్లింలని? ఎలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేక కొన్ని వాటిల్ని తప్పుగా అర్థం చేసుకొని నిందలు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి నేను చెప్పడం లేదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్నది అడగాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా మందికి కూడా ఈ డౌట్ వచ్చింది. యాక్చువల్గా ముస్లింలు అందరు కూడా చాలా వరకు, అందరంటే అందరు కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు హిందువులు ఎవరైతే దర్గా దాకా వెళ్తున్నారో అలాగే ముస్లింలు కూడా కొంతమంది తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, శ్రీశైలం వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చిన టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు కూడా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ హిందువుల సాంప్రదాయానికి వచ్చి ఆ శివలింగాన్ని కూడా తాకడానికి అర్హత ఉంది అని చెప్పేసి లోపలికి ఎంట్రీ చేస్తారు, దేవుణ్ణి తాకనిస్తారు, తాకి వాళ్ళకి నచ్చింది మొక్కుకొనిస్తారు, మీ ఇష్టం వచ్చేలాగా మీరు దర్శనం చేసుకోవచ్చు అని ఒక ప్రైవసీ ఇచ్చింది హిందూ ధర్మం ముస్లింలకు కూడా. కానీ ఎందుకు మక్కాలో అందరికీ తెలిసింది, మక్కాలో అక్కడ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు, హిందువులు ముస్లింలు అందరు కూడా. అలాంటిది అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ కాబాలో మరి ఎందుకు అన్య మతస్థులను ఎంట్రీ చెయ్యరు? ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అంటే తెలియని విషయం ఇది, చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది ముస్లింలకి కూడా, సామాన్య ముస్లింలకు కూడా అవగాహన లేని విషయం అన్నమాట. నిజంగా ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు. హిందువులు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందువులు ఏమంటున్నారంటే మేము ఇంత ప్రైవసీ ఇచ్చి మేము ఇంత దర్శనం చేసుకునేలాగా మా దేవుణ్ణి కూడా తాకేలాగా మేము అవకాశాన్ని కల్పించినప్పుడు మేము అంత దూరం వెళ్తున్నాం కదా, మాకెందుకు లేదా అవకాశము, ఎందుకు ఒక లక్ష్మణ రేఖ గీసి ఆపేస్తున్నారు అనే విధంగా ఉంది. అదేనమ్మా చెప్తాను. ఈ అన్య మతస్థులని రానికూడదు అనే ఉద్దేశం అయితే అక్కడ లేదు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా 2500 క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పుడైతే ప్రవక్త వారు ఉన్నారో ఆ కాలం నుంచి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పండగలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది వచ్చిందనమాట. ఏదైతే నాన్ ముస్లిమ్స్ అనేది పెట్టారు, దీంట్లో ప్రొటెక్షన్ ఒకటి. ప్రొటెక్షన్ అంటే చాలా సార్లు దాడులు జరిగినాయి ఇక్కడ. అంటే మన దేశం నుంచి పోయిన వాళ్ళు కాదు, ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేశారు. కాబట్టి దానికి ఒక రూల్ పెట్టాలా అని చెప్పేసి ప్రత్యేకంగా మక్కాకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, హజ్ అంటే నేను కానివ్వండి ఏ ముస్లిం అయినా హజ్జికి పోయేటప్పుడు ముందుగా ఎహ్రామ్ అని చెప్పేసి కుట్టని బట్టలు వేసుకుంటారు మగవాళ్ళు. లేడీస్ అయితే ఇక్కడ వరకు కట్టుకుంటారు. లేడీస్ కి ఆ నిబంధన లేదు, వాళ్ళు మామూలుగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, స్కార్ఫ్ వేస్తారు వాళ్ళు. మగవాళ్ళు తప్పనిసరిగా కుట్టని బట్టలు ఉంటాయి అన్నమాట, 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి పంచలాగా ఉంటది, రెండోది ఇక్కడ వేసుకుంటారు, పైన వేసుకుంటారు. ఇవి వేసుకొని ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ముందు నుంచే కట్టుకొని బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అందరూ ఒకే ప్రాసెస్ మీద బయలుదేరతారు. ఒక గ్రూప్ పోద్ది అనమాట, కాఫిలా అంటారు. ఆ గ్రూప్ పోద్ది. ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా
ఆ గ్రూప్ పోద్ది అనమాట. ఉమ్, ఆ గ్రూప్ పోయినప్పుడు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏమంటే ఉమ్, అక్కడ తిరగడము, ఉమ్, ఏదైతే తాకడము, ఉమ్, ఆ నీళ్లు జంజం ఉంటాయో ఆ జంజం నీళ్లు, ఉమ్, తర్వాత సఫా మర్వా మీద తిరగడము, ఉమ్. ఇవన్నీ మీరు చేయరు. ఓకే. ఓకేనా? హా, చేసే వాళ్ళకి మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఓకే. ఎందుకంటే మీరు మీరు డిస్టర్బ్ చేసేదానికి పోరు, మీకు తెలియదు. ఉమ్, అక్కడ మీకు అజాన్ ఏదైతే మొదలవుతుందో ఇమ్మీడియట్లీ లేడీస్ జెంట్స్ ఇద్దరు తిరుగుతూ ఉంటారు. అజాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక 5 minutes లో అజాన్ పూర్తి అయిపోద్ది కదా. అంత పెద్ద ప్రాంగణంలో ఒక్క మహిళ కూడా ఉండదు. ఉమ్. అది ఒక పద్ధతి పాటిస్తారనమాట. అదే అంటే మీరు కానీ వీళ్ళకి తెలీదు అన్ని కదా మతస్థుల్ని వదిలారనుకోండి, ఆ, వాళ్ళు ఆ పద్ధతిని పాటించలేరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే. ప్రతి ఒక్కరికి అక్కడ గైడ్ చెప్పలేడు. ఓకే. మీరు ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్పి చెప్పలేరు. ఉమ్, ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు ఒక దర్గాకి పోయేసి మీరు దండం పెట్టుకొని వచ్చేస్తారు, సింపుల్ అమ్మా అది. ఉమ్, ఒక గుడికి పోయేసి దండం పెట్టుకొని వచ్చేస్తారు, క్యూ లైన్ సింపుల్. ఓకే. ఇది ఒక ఒక ప్రాసెస్ అన్నమాట ఇది. ఉమ్, ఇప్పుడు ఎంత చేయాలంటే దాదాపు మీకు ఒక 2-3 hours పడుతుంది. ఉమ్, 2-3 hours మీరు కంజెస్టెడ్ గా మీరు కంఫర్ట్ ఉండరు. మీరు ఉమ్. అందరూ నమాజ్కి నిల్చుకుంటారు, రౌండ్ గా చుట్టూ నిల్చుకుంటారు. అవును. ఆ టైంలో మీకు నమాజ్ చేసే ఉద్దేశం ఉండదు. ఉమ్, మీరు ఎక్కడ నిల్చుకుంటారు? మధ్యలో నిల్చుకోగలరా? ఉమ్. నిల్చుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమాజ్ చదవాలా. అందుకని ఏమంటే అంటే అక్కడ అక్కడ అన్ని దర్శనం మతస్థులు వచ్చేసి అది టూరిజం ప్లేస్ కాదు. ఓకే. అంటే చూసేదానికి కూడా అక్కడ అంటే అక్కడ దర్శనం చేసుకోవద్దు అని ఎలాంటి రూల్స్ లేవు, కానీ అక్కడ ఉన్న పద్ధతులను పాటించలేరు కాబట్టి, తెలియదు కాబట్టి, అక్కడ డిస్టర్బ్ అవుతది కాబట్టి రానివ్వరు. అవును, ఆ ఏకాగ్రత ఏమంటే భంగం పోతదని చెప్పేసి మాత్రమే లక్షలు ఖర్చు పెట్టుకొని పోతారమ్మా ఇక్కడి నుంచి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి వినండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు తొక్కిసలాటలో చనిపోతారు, ఆరోగ్యం బాగా లేకుండా చనిపోతారు. ఆ సావుని కూడా పవిత్రమైన సావుగా అక్కడ చనిపోతే అదృష్టంగా భావిస్తారు. ఓకే. ఒకవేళ టూరిస్టులు పోయారనుకోమ్మా, ఏమన్నాయి చనిపోయారు. ఓకే. అయితే అందరికీ కూడా ఒక డౌట్, ఇది డౌట్ అనే కాదు, చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు. అంటే నిజమే అంటారా? ఇది శివలింగం ఉందా లేదా అక్కడ? నేను ముందు మీకు అడిగేది, శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు. అవును, ఒక షేప్ ఉంటది అంతే. ఈ హజరే అస్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే, ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయిలాగా ఉంటది అనుకుంటారు. ఇది అయితే 100% కాదు. ఇది ఒక రాయి, చిన్న రాయి. ఈ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తీసుకొని వచ్చారు కాబట్టి వారి ద్వారా శివలింగం కూడా ఆకారాలు ఉంటది, పొడవే ఉండాలని లేదు, రౌండ్ గా కూడా శివలింగం వెలిసినవి కూడా ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన శివలింగాలు, ప్రతిష్ఠించిన శివలింగాలు, ఒక్కొక్క ఆకారం ఉంటది ఒక్కొక్క లింగానికి, శివలింగానికి. అవును, అదే అని ఎందుకు అనుకోకూడదు? రౌండ్ గా ఉండే శివలింగం ఎక్కడైనా ఉందమ్మా? ఉంది. చంద్రాకారం ఉంది, సూర్యాకారం ఉంది, వాయులింగం ఉంది, అలాగే అగ్నిలింగం ఉంది. అవును, 5 లింగాలు ఉన్నాయి. ఆకాశ లింగము, అగ్నిలింగము, వాయులింగము, పృథ్వీలింగము, కోటి లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క లింగానికి 5 లింగాలకు కూడా మీకు సిమిలర్ ఉంటది మీకు షేపు. బట్ ఇది వచ్చేసి మీకు ఈ మొత్తం రాయి అనుకుంటారేమో మీరు. ఇది రాయి కాదు. ఏదైతే హెజ్రే అస్వద్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎర్రగా, మొత్తం రాయి కాదు. అది ఏం చెప్తారు దానికి, లక్క అంటాం మేము మా నెల్లూరులో. లక్క అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సీల్ చేస్తారు కదా, సీల్ చేసేటప్పుడు ఒకటి కరిగిచ్చి చేస్తారు, దాని మీద చాలా మందికి తెలుసు. ఆ లక్కలో పొదిగినటువంటి 7 రాళ్ళు, చిన్న చిన్న పీసులు, అది శివలింగం ఆకారంలో. అది మొత్తం ఏమంటే అది ఒక రాయి అన్నమాట. చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తెచ్చారు, అందులో పెట్టారు. ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేసి చూడాలా, చిన్న చిన్న 7 పీసులు ఉంటాయి అన్నమాట దేంట్లో. అంటే అక్కడ ఉన్నది శివలింగం అని చెప్పినా కానీ ముస్లింలు ఒప్పుకోరు అనేది ఉంది, ఇది నిజమే అంటారు? శివలింగం అని చెప్పడానికి
ఆధారాలు ఏం లేవమ్మా. ఒకటి, ఓకే, ఏదైతే సాంప్రదాయం సనాతన ధర్మము హిందూ సాంప్రదాయం ఉండిందో అది వచ్చేసి మన అఖండ భారతదేశంలో ఇక్కడ ఉండింది, అక్కడ కూడా ఉండింది. అయితే వాళ్ళు వేరు, వాళ్ళు వేరే, అంటే 360 గ్రూపులు అన్నమాట. ఏదైతే తెగలు ఉంటారో ఆ తెగల గ్రూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకున్నారు. వాన రాలేదు, వాన వస్తే వానదేవుడు, అదేవిధంగా సూర్యదేవుడు, అన్ని ఉన్నాయి. వాళ్ళు కల్పించుకున్నారు అన్ని. ఇవి అన్ని మనం కల్పించుకున్నవి కాదు నాయన. వాన రావాలన్నా, మీకు ఎండ రావాలన్నా, మనకు భూమి మీద ఏమన్నా పండాలన్నా మనకు అందించేది సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా అని చెప్పి చాలా మంది ప్రవక్తలు బోధించారు. ఇక్కడ ఒకటి గుర్తించాలా మీరు, ఒక్క మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, 1 లక్షకు పైన ప్రవక్తలు వచ్చారు ఈ భూమి మీద. అందులో ఋషులు, మునులు, సాధువులు ఎంతో మంది ఉన్నారు. అందరూ అదే చెప్పింది, భగవంతునికి ఆకారం లేదు అనే చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఒకటమ్మా, ఒక దేవుణ్ణి మీరు తయారు చేసుకున్నారు, ఆ ఒక్క పని కోసమే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఇప్పుడు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సూర్యదేవుడు అని చెప్పేసి, వానదేవుడు అని చెప్పేసి. ఈ వరుణుడు ఎవరు, వాన ఎవరు? ప్రకృతియే కదా. ఆ ప్రకృతిని వీళ్ళు అందుకోలేరు కాబట్టి ఇక్కడ సృష్టించుకున్నారు ఒక దేవుడిగా. ప్రకృతిని సృష్టించిన వాడిని పూజించండి అంటుంది ఇస్లాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతిని సృష్టించింది కూడా పరమశివుడే అంటారు కాబట్టి ఆయనే ఏకంగా భూమిలో నుంచి ఉద్భవించాడు. అందుకేనమ్మా సమస్త ప్రశంసలు నీకే శోభిస్తాయి, నీవు సకల లోకాలకు పాలకుడవు, సర్వజీవ పరిపోషకుడవు, సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడవు, ఓ పరమ పవిత్రుడా అని మేము పూజిస్తాము. అదే ఎవరిని పూజిస్తారు? అల్లా అంటామమ్మా, అల్లా అంటారు. అరబిక్ పేరు అల్లా. అల్లాకి ఏమంటే సిమిలర్, ఇప్పుడు దేవుళ్ళు అని చెప్పొచ్చు, ఎందుకంటే బహుదైవాలు లేవు కాబట్టి అరబిక్ భాషలో అల్లాలు అని చెప్పి రాదు, అల్లా అంటారు. అల్లా అని వస్తుంది, అందుకని హైలైట్ అయింది అది. ఇక్కడ తెలుగు భాషలో దేవుడు అంటారు, దేవుడు అంటారు. అన్నిటికీ ఆయనే. ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది. అవును, అల్లాకు సంకేతంగా తెచ్చాడు త్రిశూలం అని చెప్పి చెప్పొచ్చు కదా. ఇంకొకటి చంద్రాకారం ఉంటుంది. మీరు వేసుకునేది కూడా, నమాజ్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటి, మీకు యాక్చువల్ గా మీరు పెట్టేది ఒక చంద్రాకారము, ఒక స్టార్. ఇవి అవును, అవి కూడా ఏమంటారు, శివుడి తల్లో ఉన్న చంద్రాకారమే అది అంటారు. అదే కలుపుకోవాలంటే ఇలాంటివి మనం చేసుకోవాలి, అంతేగాని నెగిటివ్ థాట్స్ ని తీసుకొని వచ్చేసి వర్గాలుగా విడిపోయేసి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం గాని చేస్తే ప్రతి ఒక్కరికి నష్టం అమ్మా. ఒక్క సామాజిక వర్గానికే కాదు, ఒక్క ముస్లింకే కాదు. మీ పక్క ఇల్లు తగలబడతా ఉంటే మీరు సంతోషిస్తే ఎంత మాత్రం సమంజసం? ఆ రవ్వలు మీ ఇంటి పైన పడినాయనుకోండి, ఆ హీట్ మీ గోడకు తగిలింది అనుకోండి, అదే ఇప్పుడు మీరు ఉందా లేదా? అయితే ఇక్కడ ఒకటి సింపుల్ గా నేను అడిగేస్తాను, హిందూ ముస్లిం బాయి అన్నారు, అందుకే ఇప్పుడు మీరు చెప్తున్న ఆన్సర్ కూడా ఇదే అనుకోవచ్చా? అంటే అందరూ పూజించేది ఒక్కరినే, కాకపోతే ఎవరి భాషలో వాళ్ళు పిలుచుకుంటారు, అంతే కదా. ఓకే, క్లియర్ ఇడ. ఎందుకంటే ఇలాంటివి క్లియర్ అయినాయి అనుకోండి, ఎవరు కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకరినొకరు నిందించుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా మీరు చెప్పినట్టే నా దేవుడే గొప్ప అంటే నా దేవుడే గొప్ప అని చెప్తున్నారు చూసారా, అక్కడే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి చెప్తాను వినండి, ఒకే దేవుడు అన్ని చేసే శక్తి ఉన్నప్పుడు అందరినీ ఒకే మతంగా చేసేయవచ్చు కదా, అందరినీ ఒకే రిలీజియన్ ని ఫాలో చేసేయవచ్చు కదా అని చెప్పి మేము అడగొచ్చు, మా హిందూ సోదరులు అడగొచ్చు. మేము ఏమి శివుడు అందరికీ ఒకటే కదా, ఆయన బ్రహ్మ అందరికీ ఒకటే కదా, ఒకటే దేవుడుగా ఆయనే రచించవచ్చు కదా అని చెప్పి మేము అడగొచ్చు, హిందూ సోదరులు అడగొచ్చు. ఏంది అల్లా ఒక్కడే కదా, మళ్ళీ మమ్మల్ని మేము ఎందుకు విడిగా ఉన్నాం అని చెప్పేసి. ఇక్కడ డివిజన్లుగా విభజించింది సృష్టి ఇక్కడ. అదే ఎందుకంటే ఒకే రిలీజియన్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కాబాలో ఉంటారు, లేదంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తిరుమలలో ఉంటారు. ఈ బ్యాలెన్స్ పోద్ది. యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే అందరికి కూడా ఒక డౌట్, బక్రీద్ పండగకి ముస్లిమ్స్ గోహత్య గోవధ చేస్తూ ఉంటారు.
ఈ గోవధని హిందువులంతా కూడా అడ్డుకుంటారు. అసలు గోవధ అంటే హిందువులకి ముక్కోటి దేవుళ్ళు వాళ్ళలో కొలువు తీరుంటారు. గోవులో గోమాత అంటే పూజిస్తారు, పాడి పంట పశువు అని భావిస్తారు, ఒక దేవతగా కొలిసే ఆ గోమాతని ముస్లిమ్స్ ఎందుకు గోవధ చేసి భుజిస్తూ ఉంటారు? మా గోవధ అంటే చెయ్యాలి ఇది తప్పు అని ఖురాన్ అంటే మీ ఖురాన్ లో చెప్పలేదా? 100% ఇది హిందువులు ఏదైతే దేవతగా కొలిచే గోమాత అంటారో వాళ్ళ మనోభావాలను కించపరచడం కానీ వాళ్ళు కొలిచే మాతని గోమాతని వధించడం కానీ ఇది ముమ్మాటికి ఇది చేయకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి అవగాహన కల్పించకుండా ఉన్నారు. అసలు ఇస్లాంలో గోవధ తప్పనిసరిగా చేయాలి అని చెప్పి ఎక్కడ లేదమ్మా, లేదు కదా, ఎక్కడా లేదు. అయితే ఇక్కడ నా పర్సనల్ గా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ప్రజల కోసం అంటే ప్రజల ఆవేదన కోసం నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ అది మూగ జీవులు, గోవులు మూగ జీవులు, నోరులే అంటే అవేమి చెప్పుకోలేని అలాంటి మూగ జీవులని బలి తీసుకోమని బక్రీద్ పండుగ చెప్పిందా? చెప్పలేదు. బక్రీద్ అంటే బక్రాయే ఈద్, బక్రా అంటే మేక, మేక, గొర్రె మేక, బక్రాయే ఈద్ ని బక్రీద్ అంటారు. ఎందుకు మరి గోవుల మీద అంత కక్ష ముస్లింలకి? గోవుల మీద కక్ష కాదమ్మా ఇది, మరి అదే అనాలి కదా. ఇంకా వినండి, చాలా మంది ఏమంటే అదే చెప్పేది. ఇక్కడ ఎవరైతే మోటివేషన్స్ స్పీకర్స్ అదే విధంగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారో వాళ్ళ బాధ్యత అన్నమాట. అరే ఈ మన దేశంలో భారతదేశంలో ఉన్నాం మేము, మనం వాళ్ళు పూజించే దాన్ని మనము చేయకూడదు అని చెప్పేసి అవగాహన కల్పించాల. మీరు అన్నట్టుగా చాలా మంది నాకు తెలిసినంత వరకు గోవుని మాత్రము చెయ్యరు, ఎద్దు అంటారు కదా అదే జాతికి చెందినది అది చేస్తారు. ఎందుకు దాన్ని మాత్రం ఎందుకు చేస్తారు? దాన్ని కూడా చేయకూడదమ్మా, అదే చెప్పేది. అది కూడా అదే జాతి కదా, దాన్ని కూడా చేయకూడదు. ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకొక విషయం, మీకు విషయం తెలిసినట్లేదు, ఏదైతే జామియా ఏదైతే మనకు దారుల్ ఉలూమ్ ఏదైతే దేవబంద్ ఉందో అక్కడ మీకు అక్కడి నుంచి ఫత్వాలు జారీ చేశారు గోవుల్ని వధించకూడదు అని చెప్పేసి. మీకు తెలుసా? అది తెలుసు, తెలిసినాక కూడా ఎందుకు చేస్తున్నారు? తెలిసి చాలా వరకు తగ్గిపోయిందమ్మా. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. గట్టిగా చెప్పేవాళ్ళు కూడా నేను ఏ మత గురు దగ్గరైనా ఛాలెంజ్ చేస్తా, చూపించు ఎక్కడ గోవుని కోయమని చెప్పి ఉందో చూపించు అంట. మీరు ఖండిస్తారు అని చెప్పి నాకు తెలుసు. మీరు ఖండిస్తారా? తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు బక్రీద్ రాబోతుంది. ఈ హైదరాబాద్ నగరంలోనే చాలా చోట్ల కూడా హిందువులు పక్కాగా కూడా కాపలా కాసి ఆ వీటినన్నిటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బక్రీద్ వస్తేనే మీకు గోవధ కనిపిస్తుంది, డైలీ జరుగుతుంది. చెప్తానమ్మా, ఇప్పుడు ఇది చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొని పోయేసి మీరు జాతీయ జంతువుగా గోవుని ప్రకటించండి, ఒక చట్టం తీసుకుని వచ్చి పెట్టండి, ఎవడైనా తాకుతాడేమో. ఇది మా చట్టము, మా దేశంలో ఉన్న చట్టము, ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా మనం ఒక చట్టం తీసుకుని వచ్చాము. ఒక విషయం చెప్పమంటారా? ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయో 4-5 కంపెనీలు ఉన్నాయి, అల్ కబీర్ కానివ్వండి ఇంకా వేరే కంపెనీలు అన్ని, అవన్నీ ఎవరి? ముస్లింలయా? ముస్లింలు చేస్తున్నారా? అక్కడ ఎందుకు పోరు? ఈ బక్రీద్ నాడు హంగామా చేసే సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మ రక్షణ అని చెప్పి తిరిగే వాళ్ళు, అల్ కబీర్కి వెళ్ళండి, మీరు ఆడపై ధర్నా పెట్టండి, నిరాహార దీక్ష చేయండి, ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మోడీ గారు దిగి రావాలా అలాంటి దీక్ష చేయండి, మీరు ముయించండి. అది ముందు వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ వాడెవడో తీసుకొని పోయి అందరూ చేయరమ్మా. ముస్లిమ్స్ లో అందరూ గోవధ చేయరు, చేసేవాళ్ళు కూడా కొంతమంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే నాన్ వెజ్ గురించి ఏం చెప్పారంటే, గోవు యొక్క పాలల్లో రోగ నిరోధక శక్తి ఉంది,
అవును అదే విధంగా నెయ్యిలో ఔషధం ఉంది, అవును మాంసం జోలికి పోబాకండి, దాంట్లో రోగం ఉంది అన్న. అవును ఎందుకంటే హెవీ ఎనిమల్స్ ఏదైతే ఉంటాయో దాని మాంసం చాలా హార్డ్గా ఉంటుంది అవును అనే యాంగిల్లో చెప్పుకొని వచ్చారు. ఉమ్, అదే విధంగా ఇతర మతస్థులకు ఇబ్బంది కలిగే ఉమ్, ప్రార్థనలు మీరు చేయవద్దు. అదే మీ ప్రార్థన వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకూడదు, మీ అదే. సాంప్రదాయాల వల్ల ఉమ్. ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకూడదు. అందుకే అడుగుతున్నాను, ఎవరైతే ఆ కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారో గోవధ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు మా హిట్ టీవీ ద్వారా? వాళ్ళు మానుకోవాలి, ఉమ్, ఆ ఉద్దేశమే మానుకోవాలి. మానుకో. గోవధ చేయడం అనేది ఉమ్, వాళ్ళు మానుకోవాలి. ఓకే. అవి ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయింది, ఉమ్, ఇంకా తగ్గాలి, అసలు లేకుండా ఉండాలి అనేది ఓకే. మా యొక్క విన్నపం. ప్రతి ఒక్కరికి నేను 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఎవరైతే ముస్లిం సోదరులు కూడా ఉన్నారో మీరు వితండవాదానికి దిగవద్దు. ఉమ్, ఇలాంటి అంటే వాళ్ళు ఏమనుకుంటే ఏమి అనే విధంగా మీరు పోవద్దు. ఎందుకంటే ఇస్లాం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 200 కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే అవును ఇందులో మంచితనం చూడండి. అవును అన్య మతస్థుల పట్ల మీరు వ్యవహరించే వ్యవహార శైలి ఏదైతే పాజిటివ్ గా ఉంటుందో ఎస్ దాన్ని బట్టి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మన దేశం సుభిక్షంగా ఉండాలా. అంటే మనం చివరిగా అందరం- ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని, ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హజ్ హౌస్ నిర్మిస్తూ ఉన్నారు, అవును అది ఇంకా పూర్తి అవ్వలేదు. అది అవును. చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరుగుతూ ఉంది, అవును ఆయన తలపెట్టిందే కూడా. అవును అంటే ఇప్పటికీ కూడా పూర్తి చేయకపోవడాలు గల కారణాలు ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే అది పూర్తి చేసే విషయంలో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం మీకు ఉందంటారా? 100% ఉమ్, ఉందమ్మా. ఉమ్, ఈ ఏదైతే హజ్ హౌస్ అనేది పూర్తి చేశారో, హజ్ హౌస్ ఇంత వైభవంగా హైదరాబాద్ లో ఏదైతే హజ్ హౌస్ ఉందో నాంపల్లిలో, ఉమ్, అది కట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. ఉమ్, ఆయనకే చిత్తశుద్ధి ఉంది అనమాట. ఆ, ఆంధ్రాలో కూడా 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు కడపలో ఒకటి, ఉమ్, ఉమ్, అదే విధంగా విజయవాడలో ఒకటి శంకుస్థాపన జరిగితే ఉమ్, విజయవాడకి సంబంధించిన ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ కారణంగా అది ఆగిపోయింది. ఉమ్, ఎందుకంటే మనకు రోడ్డు మీద నిలబెట్టేశారు, రాజధాని లేదు, ఏం చేయాలో కట్టుబట్టలతో వెళ్ళిపోయినట్టు ఉండింది మా పరిస్థితి. అక్కడ ఏమంటే ల్యాండ్లు తీసుకోవాలా, శాంక్షన్ అవ్వాలా, ఓకే. కాబట్టి ఏమంటే కొంచెం లేట్ అంటే అయింది. ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 100%. ఈ 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది, వైసీపీ ప్రభుత్వం వదిలేసింది, దానికి గాలికి వదిలేసింది. ఓకే. ఎంత ఘోరం అంటే కడపలో కట్టిన పూర్తి బిల్డింగ్ ని ఓపెన్ కూడా చేయనటువంటి పరిస్థితి వాళ్ళు. ఓకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఉమ్, ఇది పూర్తి చేస్తారు అంటే 1 ఇయరే వచ్చి ఉమ్, పూర్తి చేస్తారు. ఓకే. ఆయన ముస్లింలకు మంచి ఇది దశానిర్దేశం కూడా చేస్తారు. ఓకే. ఆయన మీద నమ్మకం ఉందమ్మా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎంత వివరంగా చెప్పారు. ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అనే పదానికి నిర్వచనం ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఎందుకంటే అందరు హిందువులను ముస్లింలు తప్పు పట్టరు, అందరు ముస్లింలను కూడా హిందువులు తప్పు Yes. పట్టకూడదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకొకటి, బక్రీద్లో రాసి పెట్టలేదు, ఏ ఖురాన్లో కూడా ఎక్కడ కూడా అల్లా చెప్పలేదు బక్రీద్ రోజున గోవధ చెయ్యాలి అని. అసలు గోవధ అనేదే మనం చెయ్యకూడదు, అదే రూలు అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ కొంతమంది ముస్లింలు ఈ వీటికి పాల్పడుతున్న వాళ్ళకు కూడా, గోవధకు గోహత్యకు పాల్పడుతున్న వాళ్ళకు కూడా సార్ చెప్పారు, ఎవరు కూడా అలా చేయకూడదు అని కూడా విన్నవించుకున్నారు. ఇక ఈ సంవత్సరం నుంచి అయినా మార్పు వస్తుంది అని మనం ఆశిద్దాము. అంతకు మించి కూడా ఇంకొకటి ఏంటంటే మక్కాలో ఏముంది అని చెప్పారు, కానీ దట్ పెద్ద స్టోరీ, అది సపరేట్ ఎపిసోడ్ మళ్ళీ తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇంతటితో కాదు, అక్కడ శివలింగం అనగానే నేను వదిలేసేది ప్రసక్తే లేదు, ఇంకా పెద్ద టాపిక్ ఉంది దానిపైన చేయడానికి కూడా, అది సపరేట్ తీసుకుందాము. కాకపోతే దానికంటే ముందు మరొకసారి మన ప్రజలందరికీ కూడా హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగానే అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.